మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తన ఇంట్లో జరిగే గొడవలపై స్పందించాడు. ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి పోరాడుతుంటే మంచు మనోజ్ మాత్రం వారికి వ్యతిరేకంగా ఉన్నాడు. వారి కుటుంబంలో పరస్పరం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా పూటకో గొడవ అవుతున్న వేళ మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తండ్రిగా మోహన్ బాబు నన్ను, మనోజ్ను సమానంగా ప్రేమించారు. మా ఇంటి గొడవ రోడ్డుకి ఎక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గురించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. రేపొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్ళపైన నిలబడాలి. వారే సంపాదించుకోవాలని అనేవారు. ఎవరైనా సరే తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు. కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో 10 నిమిషాల పైనే మాట్లాడితే చాలు తిట్టడం మొదలు పెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది మా అమ్మ. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గర వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్ లాల్, ప్రభుదేవా వంటి వారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారని చెప్పుకొచ్చాడు. నేను మనోజ్కు భయపడి దుబాయ్కు షిఫ్ట్ అవ్వట్లేదు. నేను ఎవ్వరికి భయపడను. ఈ జన్మలో భయపడడం అనేది జరగదు. జీవితంలో ఎవరికి జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తోంది. పిల్లల్ని దుబాయ్లో చదివించాలనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాం. గొడవలన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా మనోజ్తో కలిసిపోతాను. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నిటిని మార్చేస్తుంది. చాలా వరకు అన్ని సర్దుమణిగాయి అని మంచు విష్ణు స్పష్టం చేశాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please support me.